ఇదొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ తో అమెరికా జగడంలో మైండ్ గేమ్స్ మొదలు పెట్టేసింది. అమెరికా ఇప్పటికే ఇరాన్ టాప్ లీడర్స్ తమతో కూర్చుని చర్చలకు సిద్ధంగా ఉన్నారంటున్నారు ట్రంప్. చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తున్నారు ట్రంప్. ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది ఇరాన్. చర్చలు లేవు, మాట్లాడుకోలేవు అంటోంది ఇరాన్. పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగామని చెప్తోంది ఇరాన్. అవసరమైతే ఇరాన్ పై మరొక నెల రోజులైనా తమ యుద్ధాన్ని కొనసాగించడానికి మా సైన్యం సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు ట్రంప్. ఇరాన్ పై యుద్ధ తీవ్రతని కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు పెద్ద కష్టమైన పని కాదు అంటున్నారు ఆయన. అయితే ఈ పోరాటంలో అమెరికా వైపు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన ముందుగానే హెచ్చరించారు. అయితే ఖొమైనీ తనను పట్టుకోక ముందే ఆయన్ని అంతం చేశారంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. గతంలో డెత్ టు అమెరికా అంటూ ఇరాన్ నాయకులు స్లోగన్స్ చేశారు. అయితే తన చివరి ప్రసంగంలో ఖొమైనీ డెత్ టు అమెరికా అంటే అమెరికా నాయకత్వానికి అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్లోగన్ పై ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇరాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, అధికార మార్పిడిపై ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఇరాన్ అధికార యంత్రాంగమే ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తుందా, లేక ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా కూల్చివేయబడుతుందా అనే విషయంలో ఆయన స్పష్టమైన వివరణ ఏది ఇవ్వలేదు. అయితే భవిష్యత్తులో ఇరాన్ కు ఎవరు నాయకత్వం వహించాలి అనే దానిపై తన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఆ పేర్లు వెల్లడిస్తే రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావించిన ఆయన ప్రస్తుతం వారి పేర్లు చెప్పడానికి మాత్రం నిరాకరణ తెలిపారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటులో రాబోయే కొన్ని వారాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయంలో ట్రంప్ యంత్రాంగం ఇంకా అనిశ్చితిలోనే కొట్టుమిట్టాడుతోంది. కానీ అవసరమైతే సైనిక దాడిని సైతం కొనసాగించడానికి పెంటగాన్ దగ్గర బలగాలు, క్షిపణులు, బాంబులు ఉన్నాయని మాత్రం ట్రంప్ స్పష్టం చేస్తున్నారు.